ఓకే, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. కాల్ వచ్చింది. ఓకే, కాల్ వచ్చింది. అన్ని బాగున్నాయి, తిరిగేమలే దడలేసా ఏమి వస్తలేవు. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను చింతోజు రఘునందనాచారి, వైలపల్లి గ్రామం, సామాజిక కార్యకర్తను, రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, పెన్షన్ హోల్డర్. న్యాయ వ్యవస్థ, న్యాయశాఖ అతి పవిత్రమైనటువంటి దేవాలయ విధి. అందుకు కాను వారి ఆ యొక్క న్యాయ వ్యవస్థకు వెన్నెముక లాంటి న్యాయవాదులు. అట్టి న్యాయవాదులు ఇంత అంత వర్క్ చేయరు, చాలా వర్క్ చేస్తారు. ఏమిటంటే నిజము అబద్ధము, ధర్మము అధర్మము, న్యాయము అన్యాయము, వీటిని జల్లెడబట్టి వాటిని నిజము, నిర్దోషిని, దోషిని ఈ విధంగా జల్లెడబట్టి న్యాయమూర్తులు, గౌరవ న్యాయమూర్తుల ముందర ఉంచి న్యాయాన్ని కాపాడి చట్టాన్ని కాపాడేటువంటి ముఖ్యమైనటువంటి వెన్నెముక లాంటి న్యాయవాదులు. న్యాయవాద సంఘము ఎలక్షన్లో గత కొన్ని రోజుల క్రితం ఏదైతే జరిగిందో, ఎన్నికలు జరిగిందో, ఆ ఎన్నికలు జరిగినప్పుడు విజయం సాధించినటువంటి గౌరవనీయులైనటువంటి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఆనందరావు గారు, మరి జనరల్ సెక్రటరీ నరసింహారెడ్డి సార్ గారు, వీరు ప్యానల్ ఏదైతే మెంబర్ డైరెక్టర్లు ఉన్నారో వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ, న్యాయవాదుల గురించి, న్యాయవాదుల కొరకు వారి యొక్క మంచి చెడ్డల గురించి, వారి యొక్క సంక్షేమం గురించి పోరాడతారు. ఇంత క్రితం కూడా ఆయన ఈ యొక్క బాధ్యతను స్వీకరించాడు. యోగ్యుడు ఆనందరావు సార్ గారు యోగ్యులు, వారు నిదానము, చాలా ఓపిక, చాలా మంచి వ్యక్తి. అలాగే నరసింహారెడ్డి సార్ కూడా చాలా ఓపిక, చాలా యోగ్యులు. ఆయన మన యొక్క న్యాయవాదుల సంఘం నుంచి ఎన్నికైనందుకు మా యొక్క న్యాయవాదులకు వారి యొక్క మంచి చెడ్డలు, వారి యొక్క యోగక్షేమం గురించి ఎల్లవేళలా చూస్తూ, అట్లాగే ఒక చిన్న నా కోరిక, అది ఏమి కోరిక అంటే ఒక కొలీజియమైనటువంటి పవిత్రమైనటువంటి కొలీజియమైనటువంటి సంస్థ, మరి గౌరవప్రదమైనటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు మరియు మన సర్వోన్నత ఆయన సర్వోచితమైన న్యాయస్థానము, మరియు మన సార్వభౌమాధికార, దేశ సార్వభౌమాధికార రాష్ట్రపతికి ఎంత హోదా ఉందో ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారికి కూడా అంతే హోదా ఉంది. కాబట్టి అది పవిత్రమైనటువంటి దేవాలయం. వాటికి ఇవన్నిటికీ వెన్నెముక లాంటి ఈ యొక్క న్యాయవాద వృత్తి ఎన్నో ఆటంకాలు, దాడులను ఎదుర్కొని వారు నానాక కష్టాలు పడి ఆ యొక్క న్యాయాన్ని వెలికి తీయాలి, వారిని జడ్జి గారిని ఒప్పించి మెప్పించి ఇది సార్ ఇది న్యాయము, ఇది అన్యాయము అని క్లయింట్లు గెలిపించుకునేటువంటి తపనలో ఉంటారు వాళ్ళు. వారికి ఒక పూటకు, ఒక టైంకు భోజనం అనేటువంటిది ఉండదు. భార్య పిల్లలు కూడా వారికి ఒక్కొక్కసారి బతికరాదు అని అనుకుంటున్నారు. అటువంటి వృత్తి అది న్యాయవాద వృత్తి అనేటువంటిది, పవిత్రమైనటువంటి న్యాయవాద వృత్తి. కాబట్టి దయచేసి మీరు మన న్యాయవాదులు తర్వాత ఈ కొలిజం, ఈ యొక్క సుప్రీంకోర్టు వారు అక్కడక్కడ కొన్ని జడ్జెస్ ఏదైతే వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో చాలా మటుకు జడ్జెస్ కొరత వల్ల కూడా ప్రతి ఒక్కరు కాబట్టి దాని గురించి కూడా పోరాడతారని నా